పాల్గొంచుకున్నటువంటి గౌరవ సర్పంచ్లు, ఎంపీటీసీలు, తోటి మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులు, పత్రికా మిత్రులందరికీ కూడా 34 ప్రైమరీ స్కూల్స్, 8 యూపీఎస్లు, 8 ఉన్నత పాఠశాలలు, వీటితో పాటు 2 తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల, 8 ప్రైవేట్ పాఠశాలలు. అన్నింటి మండలంలో ప్రాథమికంగా జీటీ లాంగ్వేజ్ ప్యాకెట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మండలంలో 1 నుండి 5వ తరగతి వరకు 2093 మంది విద్యార్థులు. కానీ మాకు సర్పంచ్ మాత్రం బాగా సహకరించారు, ఎంపీటీసీలు కూడా సహకరించారు. మేము ఏనాడు ప్రజాప్రతినిధిగా చిన్న గొడవ కూడా పెట్టుకోలేదు. అన్నా ఇంకా మేడం అనగానే మేము పట్టక ఊరికి మాతో అడిగేంత వరకైతే తప్పకుండా చేసినాము. మా పదవిని మేము మాత్రం కరెక్ట్ గా చేసుకున్నాము అనేది మాకైతే గుర్తుందని. ఇక మిగతా వాళ్ళకు నాకు అవసరం లేదు. మేము చేసిన ప్రజలకు గుర్తుంటాయి, ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి సర్పంచులకు ఎంపీటీసీలో గుర్తుంటుంది మేము ఈ టైంలో ఏం చేసాం అనేది. కాబట్టి మీరు అందరూ సహకరించారు. ఇంకా ముందు కూడా మనం అందరం ఇట్లే ఓడిపోవడం సహకరించుకోవాలి. ముందు కూడా మరి మీరందరూ మళ్ళీ సర్పంచులుగా రావాలని కోరుకుంటూ మరి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొన్ని వందల వేల కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ అభివృద్ధి కార్యక్రమంలో మీ వంతుగా ఒక జడ్పీటీసీగా ఉన్నారని మీరు సంతోషం వ్యక్తం చేసి మరి ఈ డెవలప్మెంట్ లో నేను కూడా భాగస్వామి అయినానని చెప్పి వారికి మంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి మీరు ఈ విధంగా అభాండాలేసుడు కరెక్ట్ కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి మీకు మరి ప్రభుత్వం 2 సార్లు జడ్పీటీసీ టికెట్ ఇచ్చి మరి మిమ్మల్ని పార్టీ కానీ మరి కేటీఆర్ గారు ఆదరించినారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి మీరు చెప్పాలి, తప్పకుండా మీరు సమాధానం ప్రజలకు తెలవాలి, తంగలపల్లి మండలం ప్రజలకు తెలవాలి, తప్పకుండా తెలవాలి. మీరేం చేసిండ్రు చెప్పండి. మీరు స్థానిక సంస్థల గురించి ఏం చేసిండ్రు? గేటుకాడ అడ్డం నిలబడి ఆపిందా మీరు? గేటుకాడ కింద మంది రావాలి, 2 రావాలి, 3 రావాలని మంత్రి గేటుకాడ ఆపిందా మీరు? అందరినీ కలవకుండా చేసిందా మీరు? అంతే గారు ఎంపీటీసీ గారు మీరు కూర్చోండి. ఇప్పుడు ఎందుకు గారి ఇష్యూ అందరూ తెలుసు, ఎంతమంది తెలుసు మీరు ఏ విధంగా చేసారు, ఎన్ని చేశారని ప్రతి ఒక్కరు తెలుసు. మంత్రి గారు మీరు ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకు అవసరం లేదు మేడం? మీరు ఈ మండలానికి సంబంధం లేదంటారు. మీరు ఎట్లా అంటారు? ప్రజల తరపునే ప్రశ్నిస్తున్నా ఇంకెవరైనా అడిగేందుకు లేదు. మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు మాట్లాడుతున్నా రాణి జగన్పల్ల చెప్పడం అవసరమా? మీరు ఎప్పుడు అవసరమా? మీరే చేయగల డోర్ అడ్డం ఉన్నారు. మీరే అడ్డం ఉన్నారు. మీరే రాలేదు. ఎన్ని రకాలు చేస్తారు తెలియదా? అందరు తెలియదా? మీరు కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి కృతజ్ఞత తెలియాలి. మీరు కృతజ్ఞతలు తెలియాలి మంత్రి గారికి. మళ్ళా మేడం అని రెస్పెక్ట్ ఇస్తున్నా. నీకు నువ్వు సమాధానం చెప్పాల్సిందే. ఆ జడ్పీటీసీ పార్టీ గుర్తుగా చేసి రాజీనామా వేయాలి. ఎంబడే రాజీనామా వేయాలి. తప్పకుండా రాజీనామా వేయి. నన్ను కూర్చోవడానికి మీరు నన్ను కూర్చోమని ఎట్లా సమాధానం చెప్పాలి. అది పొరపాటు. మీరు మాట్లాడేది పొరపాటు. ఎంపీటీసీ గారు ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. ఒక్క నిమిషం అంతే గారు కూర్చోండి. ఇప్పుడు సమస్య అవసరం లేదు. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. ఇప్పుడు సమస్య ఇది కాదు. ఎందుకు మీరు వాదించుకోవడం అవసరం లేదు. సరే, ఆమె చెప్పింది కానీ మీరు సమాధానం చెప్పి అయిపోయింది. వాదించుకోవద్దు. వాదించుకుంటే ఏమొస్తుంది? పద్ధతి కాదు కదా నేను అనేది. ఇప్పుడు వారైనా మీరైనా జడ్పీటీసీ గారైనా మీరైనా శాంతంగా ఉండాలి. కానీ ఇది ఏ పద్ధతి వద్దు.
ఇది జనరల్ బాడీ మీటింగ్, జనరల్ బాడీ మీటింగ్, ఇది జనరల్ బాడీ మీటింగ్ లో అవన్నీ తీసుకురావద్దు. జరిపోయిందంటే మళ్ళీ పోలం అనుకుంటామా? అనుకోవద్దు అట్లా. కాబట్టి దయచేసి దాని పోకుండా ఇప్పుడు జరిగే వాటి గురించి చర్చ జరుపుకోండి. అంతేకాదు ఆ సమస్య వదిలిపెట్టు, ఆ సమస్య వదిలిపెట్టు. వీళ్ళ